దేవునికి బిడ్డలారా, దేవుడు సంతానం ఇచ్చినప్పుడు గొప్ప విందు ఏర్పాటు చేయాలి. దేవుడు ఒక 10th క్లాస్ లేక ఇంటర్మీడియట్ ఒక జాబ్ వచ్చినప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుతము, ఆశ్చర్యకార్యము, గొప్ప కార్యం చేసినప్పుడు మనం ఏం చేయాలంటే కృతజ్ఞతగా మన ఇంటికి ఒక దైవ సేవకుని పిలిపించుకొని కృతజ్ఞతగా మన కుటుంబం అంతా కూడా కూడుకొని బంధువులు, చుట్టాలు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారిని పిలుచుకొని కృతజ్ఞతగా మనము దేవుని సన్నిధిలో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. అంటే మా దగ్గర ఇన్కమ్ లింక్ లేదన్నా కొందరికి డౌట్. పిలిచిన తర్వాత వారికి ఇవ్వాలి కదా. దేవుని యొక్క బిడ్డలారా, బయట ఉందేమో కానీ బర్త్డే చేర్చే, పెళ్లి చేర్చే, ఇల్లు ఓపెనింగ్ చేర్చే, గుమ్మం ఎత్తుతే, స్లాబ్ అప్పుడు ప్రార్థన చేస్తే ఇంత రేటు, ఇంత మీటింగులకు వచ్చే ఇంత రేటు ఉంది అని ఉందేమో కానీ మన దగ్గర మాత్రము దేవునికి కలిసి ఉన్న దాంట్లోని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట బైబిల్లో రాయబడి ఉంది. అది శోభస్కరము. హల్లెలూయా. అది శోభస్కరము. అది దేవునికి స్తోత్రము చేయుట మంచిది, శోభస్కరము. దేవుని పిల్లలు నామకరణము చేసినప్పుడు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఈ విందు ఎందుకోసం ఏర్పాటు చేయాలంటే తినటానికి కాదు, త్రాగటానికి కాదు, గొప్పతనం కోసం కాదు. ఎందుకంటే దేవుడు చేసిన మేళ్ళు 10 మందికి సువార్త ప్రకారముగా మనము ప్రకటించడమే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము. హల్లెలూయా.